ఏపీ డిప్యూటీ సీఎం పవన్ వ్యాఖ్యలపై మాజీ సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. సనాతన ధర్మాన్ని ఎవరు దెబ్బతీయాలని చూసినా తాను సహించనని, సనాతన ధర్మ రక్షణ కోసం తాను పోరాడుతానని ఏపీ డిప్యూటీ సీఎం ఈ మధ్య అనేక సందర్భాల్లో వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై తాజాగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పందించారు. అసలు పవన్ కళ్యాణ్కి సనాతన ధర్మం ఏంటంటే తెలుసా అని ప్రశ్నించారు. చంద్రబాబు తప్పు చేశారని కళ్లెదుటే కనిపిస్తుంటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను, లడ్డూ విశిష్టతను తగ్గిస్తూ కావాలని రాజకీయ దుర్బుద్ధితో కోట్ల మంది హిందువుల మనోభావాలను చంద్రబాబు దెబ్బ తీస్తుంటే దాన్ని ఖండించడం మానేసి అందులో పవన్ కూడా భాగమయ్యారని, బాబుతో కలిసి అబద్ధపు ఆరోపణలు చేస్తూ ముందుకు అడుగులు వేస్తున్నారని, ఇదెలా సనాతన ధర్మాచరణ అవుతుందని జగన్ ప్రశ్నించారు. పవిత్రం చేశాడు. వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఎలాంటి వాడు అని అంటే పక్షాత్తాపము ఉండదు, దేవుడంటే భయము ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన కల్తీ వ్యవహారంపై సుప్రీం సీరియస్ కావడంతో జగన్ రెడ్డి, బావ ధర్మారెడ్డి, బాబాయి సుబ్బారెడ్డి, మామ కరుణాకర్ రెడ్డి, మామండ కరుణాకర్ రెడ్డి ఎన్ని అబద్ధాలు ఆడుతూ ఉంది, ఎంత దుష్ప్రచారం చేస్తూ ఉందనడానికి ఇంతకన్నా నిదర్శనం కావాలన్నా చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి ఎంత నీచానికి దిగజారిపోయాడు అని చెప్పడానికి. తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్ అంట. మీ పాపం పండింది జగన్ అంట. ఆశ్చర్యం. ఆయన తిడతా ఉంటే సుప్రీంకోర్టు ఆయన తిడతా ఉంటే ఆయన తిడతా ఉంటే అందరూ దాన్ని చూస్తూ ఉంటే, అందరూ దాన్ని రాస్తూ ఉంటే ఏమాత్రం సిగ్గు ఎగ్గు లేకుండా దాన్ని కూడా వక్రీకరించాలని, దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ మీ పాపం పండింది జగన్, తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టు సీరియస్. వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట. చంద్రబాబు నాయుడుపై ఆగ్రహం వ్యక్తం చేస్తే వైవి సుబ్బారెడ్డిపై ఆగ్రహం అంట. వెంకటేశ్వర స్వామి విషయంగా ఎవరైనా ఆడుకుంటే మాత్రం మామూలుగా ఉండదు. వారికి జరగబోయే వారి పాపం అనేది పండి వారికి జరగబోయే నష్టం తెలిసి వెంకటేశ్వర స్వామితో ఆడుకుంటా ఉన్నారు. జంతువుల కొవ్వును సైతం వాడి లడ్డూలు తయారు చేసినట్టుగా, ఆ లడ్డూలను తిన్నట్టుగా, పంచిపెట్టినట్టుగా తిన్నట్టుగా అసత్య ప్రచారంతో ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తిరుమల లడ్డును, వెంకటేశ్వర స్వామి విశిష్టతను, తిరుమల ప్రతిష్టను ఏ రకంగా అయితే తాను అపవిత్రం చేశాడో వాటి అన్నింటికి సంబంధించి గత కొద్ది రోజులుగా సాక్ష్య ఆధారాలతో సహా నేను చూపించడమే కాకుండా కోర్టులు సైతం చంద్రబాబు నాయుడు గారిని మొటిక్కాయలు వేసిన పరిస్థితులు గమనించాం. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ మామూలుగా అయితే మంచి వ్యక్తి అయితే గన ఇంత ఆధారాలు కనిపిస్తూ ఉన్నప్పుడు కొద్దో గొప్ప సిగ్గుపడతాడు. కానీ చంద్రబాబు నాయుడు గారి మనిషి ఎలాంటి వాడు అని అంటే పక్షాత్తాపము ఉండదు, దేవుడంటే భయము ఉండదు, దేవుడంటే భక్తి ఉండదు. తిరుమల లడ్డులో జంతువుల కొవ్వు కలిపిన